ఈ మద్యం టెండర్ల విషయంలో ఎవరో కోర్టుకు పోయారు. నిబంధనలు పాటించాలి, నచ్చినట్లు చేస్తామంటే కుదరదు. మద్యం దరఖాస్తుల గడువు పొడిగింపులో చట్టబద్ధత ఏంటో చెప్పాలి, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన హైకోర్టు. ఒక డేటు ప్రకటించారు, ఆ లోపుగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలని. ఆ రోజు బీసీ బంద్ ఏదో ఉన్నట్టున్నది, ఆ రోజు అప్లికేషన్స్ రాలేదు ఎక్కువగా, ఇంకా రావాల్సి ఉండే అని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని పోస్ట్పోన్ చేసింది. మళ్ళీ 4 రోజులకేం పోస్ట్పోన్ చేస్తే ఎవరో కోర్టుకు పోయారు, ఎట్లా పొడిగించారు, దీన్ని పొడిగించొద్దు కదా అని. సో దాని మీద హైకోర్టు అడుగుతున్నది, ఏ లెక్కన మీరు ఆ గడువును పొడిగించారు, చట్టబద్ధత ఏంటి, దానికి ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తా అంటే కుదరదు కదా అని చెప్తున్నారు. మద్యం దుకాణాల కేటాయింపు నిబంధనలు రూపొందించి వాటిని ఉల్లంఘించడం ఏంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని, నిబంధనల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నది. మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించడానికి ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలి. ఇవాళకి వాయిదా ఉన్నది, మరి ఇది ఉంటుందా కూడా విక్తుందా తెలియదు, ఏమవుతుందో మరి. లేదంటే కోర్టు చెప్పినట్టు 18వ తేదీ నాటికి ఏవైతే అప్లికేషన్లు వచ్చినాయో వాటిని మాత్రమే అనుమతిస్తూ ఈ 5793 అప్లికేషన్లు వాళ్ళని పక్కకి నెట్టేయాలి ఒకవేళ చేయాలనుకుంటే. మరి వాళ్ళు ఏం చెప్తుంది, ఇవాళ గడువు కోరిండు, ఎవరు గవర్నమెంట్ అడ్వకేట్ కోరిండు, మాకు గడువు ఇవ్వండి, మేము మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని. సరే పో, ఒకటే రోజు కదా అని చెప్పి కోర్టు ఇచ్చింది. కానీ ఇది ఏపీది మనకు ఒక చెప్తున్నది, అక్కడ కూడా ఇట్లనే పొడిగిస్తే కోర్టు కొట్టేసిందట. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది మద్యం దుకాణాల కేటాయింపులో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడం పైన వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు ఇచ్చిందట. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషన్ పైన తేలేదాకా కేటాయింపు ప్రక్రియ పైన స్టే ఇవ్వాలని పిటిషనర్ న్యాయవాదిని కోరిండు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదన వినిపిస్తూ ఇది వాణిజ్యపరమైన అంశం, రిజర్వేషన్లు కేవలం సంక్షేమ పథకాలకే వర్తిస్తాయి. వాదన విన్న న్యాయమూర్తి స్టేకు నిరాకరించారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణ వాయిదా వేశారు. ఇది ఇంకొక పిటిషన్. కానీ రిజర్వేషన్లు ఉన్నాయి కదా, మరి గౌడ్స్కి, ఎస్సీలకి, ఎస్టీలకి అని రిజర్వేషన్స్ ఇస్తున్నారు కదా. మొత్తానికి మరి ఇది అందరూ టెన్షన్గా చూస్తున్నారు. మరి షాపులు వస్తాయా? ఈ మరి 18వ తారీఖు దాకా వేసిన 89,343 అప్లికేషన్లతోనే టెండర్ల ప్రాసెస్ నడుస్తుందా, లేదు 18 నుంచి 23 దాకా ఏదైతే ఆ 4 రోజుల గడువులో ఏవైతే 5,793 అప్లికేషన్లు వచ్చినాయో మరి వాటిని కలిపే చేస్తారా? కోర్టు ఏం డిసైడ్ చేస్తే అది ఇప్పుడు కోర్టులో ఉన్న అంశం అది.